నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర పురోగతికి గేట్స్ ఫౌండేషన్ తో చేసుకున్న ఒప్పందాలు దోహదం చేస్తాయి. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సునీత విలియమ్స్ అంతరిక్షం నుండి భూమికి సురక్షితంగా చేరుకోవడం హర్షణీయం. డిఎన్ఆర్ కళాశాల పాలకవర్గ ఉపాధ్యక్షులు పాండురంగరాజు. ఈ నెల 22న దుంపగడప వివిగిరి ప్రభుత్వ కళాశాల, 27న భీమవరం సిఎస్ఎన్ కళాశాలలో మెగా జాబ్ మేళా. కుముదవల్లి గ్రామ టీడీపీ అధ్యక్షులు సాగి లక్ష్మీ మధుసూదన్ రాజు గుండెపోటుతో మృతి. నివాళులర్పించిన డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు తనయుడు భరత్. గేట్స్ ఫౌండేషన్ తో కీలక ఒప్పందాలు ఏపీ పురోగతికి ఎంతగానో దోహదపడతాయని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఢిల్లీలో బుధవారం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ఐటీ దిగ్గజం బిల్ గేట్స్ తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పాల్గొన్నారు. బిల్ గేట్స్ ఫౌండేషన్, ఏపీ ప్రభుత్వం మధ్య ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ఉద్యోగ ఉపాధి కల్పన తదితర కీలక రంగాల్లో సేవలు మెరుగుపరచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రెడిక్టివ్ అనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతికల వినియోగానికి ఉన్న అవకాశాలపై కీలక చర్చలు జరిగాయని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు. ఆంధ్రప్రదేశ్ పురోగతికి మద్దతుగా బిల్ గేట్స్ ముందుకు వచ్చినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. తొలుత ఢిల్లీ చేరుకున్న చంద్రబాబుకు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ స్వాగతం పలికారు. కార్యక్రమంలో రాష్ట్రానికి చెందిన మరో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఉన్నారు. సుదీర్ఘ అంతరిక్ష యాత్ర పూర్తి చేసుకుని సురక్షితంగా భూమి మీదకు చేరిన సునీత విలియమ్స్ కు భీమవరంలో అభినందనలు తెలిపారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన అభినందన సభలో కళాశాల వైస్ ప్రెసిడెంట్ గోకరాజు పాండురంగరాజు మాట్లాడారు. సాంకేతిక కారణాల వల్ల 9 నెలలు అంతరిక్షంలోనే ఉండిపోయారని, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సునీత విలియమ్స్ భూమిపైకి సురక్షితంగా తిరిగి రావడం శుభ పరిణామని, సునీతకు ఇది 3వ అంతరిక్ష యాత్ర అని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అంజన్ కుమార్ మాట్లాడుతూ శాస్త్రీయ పరిశోధనలపై సునీతకు ఉన్న ఆసక్తి, పట్టుదల, క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలు సైతం పణంగా పెట్టేందుకు వెనకాడిన ఆమె ధైర్య సాహసాలు ప్రశంసనీయమని అన్నారు. నిర్వాహకులు చెరకోడ రంగసాయి మాట్లాడుతూ మానవాళి నిరంతర ప్రగతికి ఇలాంటి ప్రయాణాలు కీలకమని సునీతకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ శిరీష, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు డిఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో పిల్లలందరూ కూడా భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ అంతరిక్షంలో పరిశోధన ముగించుకుని ఈరోజు ఉదయం ల్యాండ్ అయిన సందర్భంగా వారికి శుభాభినందనలు తెలియజేయడం కోసం అందరూ కూడా ఇక్కడ అందరూ కూడా సమావేశం ఏర్పాటు చేయగలిగింది. మా వైస్ ప్రెసిడెంట్ గారు, రంగసాయి గారు, మా స్టాఫ్, మా స్టూడెంట్స్ అందరూ కూడా ఆ పరిశోధనని సక్సెస్ఫుల్గా ముగించుకొని మన ఇండియాలో మన కంట్రీ ఇక్కడ భూమి మీద ల్యాండ్ అయినందుకు శుభాభినందనలు తెలియజేయడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఇక నుంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ మేమందరం కూడా ఈ సమావేశం ఏర్పాటు చేస్తాం. మనం చాలా గౌరవంగా అనుకోవాలి. ఎందుకంటే మన సునీత విలియమ్స్ గారు అనే ఒక ఆస్ట్రోనట్ అంటే
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వాళ్ళు తరపున యూఎస్ నేవీలో ఆవిడ రిటైర్ అయ్యి దాని తరపు నుంచి వాళ్ళు ఒక 9 స్టేషన్స్ నుంచి ఆఫ్ ద సెకండ్ మోస్టెస్ట్ ఉమెన్ టు గో ఇన్ ఆస్ట్రోనెట్. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక 9 months ఆవిడ అక్కడ డిలే అయిపోయి ఏదో ఒక ప్రాబ్లం వల్ల అక్కడ స్టే అనేది చేశారు. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ ఆస్ట్రోనెట్స్ అందరూ మన యుఎస్ ప్రెసిడెంట్ ద్వారా అండ్ ఎన్నో పార్టిసిపేట్ చేసి తర్వాత కనుగొని దాని ద్వారా సైంటిస్టుల ద్వారా మళ్ళీ రిటర్న్ రావడం అని జరిగింది. సో ఈరోజు March 18th వాళ్ళు సేఫ్గా కిందకి వచ్చారు. సో టు బీ ప్రౌడ్ఫుల్ అండ్ ది సెకండ్ మోస్ట్ మన దేశం గర్వపడేలాగా సునీత విలియమ్స్ నాసా తరఫున అక్కడ అంతరిక్షానికి వెళ్ళి అక్కడ పరిశోధనకని టీం అంతా వెళ్ళటం జరిగితే అక్కడ అందరూ తిరిగి వచ్చేసిన తర్వాత అనుకోకుండా ఉన్న అంతరాయాల కారణం వలన ఆవిడ అక్కడ ఉండిపోవటం జరిగింది. అయినా సరే ఆవిడ ధైర్యంగా అక్కడ 9 మాసాల తర్వాత ఇవాళ కావాల్సిన పరిశోధన అంతా అక్కడ ఉంటూ నిర్వర్తించి సక్సెస్ఫుల్గా మళ్ళీ తిరిగి వచ్చినందుకు మన దేశానికే చాలా పెద్ద గర్వకారణం. దానికి మన దేశం తరఫున ఎస్పెషలీ మా ఇంజనీరింగ్ కళాశాల డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల తరఫున ఆవిడకి శుభాభినందనలు తెలుపుకుంటూ నిరుద్యోగ యువతీ యువకులు మెగా జాబ్ మేళను సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ బలరాం ప్రతాప్ కుమార్ అన్నారు. ఆకివీడు మండలం దుంపగడప వివిగిరి ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి లోకమాన్ మాట్లాడుతూ ఈ నెల 22న వివిగిరి కళాశాలలో మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నామన్నారు. జాబ్ మేళలో 12 కంపెనీలు పాల్గొంటారని 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమా నిరుద్యోగ యువతీ యువకులు జాబ్ మేళలో పాల్గొని ఉన్నతమైన ఉద్యోగాలను పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 22వ తారీఖు మనము ఉండి నియోజకవర్గం సంబంధించి మన దుంపకడప డిగ్రీ కాలేజ్ లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామండి. ఈ మెగా జాబ్ మేళాకు సుమారు 12 పై కంపెనీలు వస్తున్నాయండి. మొత్తం వీటిలో 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమా బీటెక్ ఎవరైనా చదువుకున్న నిరుద్యోగ యువతులు మన పట్టణంలో కానీ మన జిల్లాలో కానీ ఎవరైనా సరే ఈ ఒక మెగా జాబ్ మేళా సద్వినియోగం చేసుకోవాలండి. రాష్ట్ర గవర్నమెంట్ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మనం లోకేష్ గారు ఆధ్వర్యాల ప్రకారం మనము ఉండి నియోజకవర్గంలో పెడుతున్నామండి. ఈ జాబ్ మేళాలో సుమారు 12 కంపెనీలు ఐటీ కంపెనీస్ కానీ మనం ఫార్మసీ కంపెనీస్ కానీ బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి కానీ లేకపోతే వివిధ సెక్టార్లు అన్నింటిలో కూడా వచ్చి పాల్గొంటున్నాయండి. ముఖ్యంగా మనకి ఇవన్నీ కూడా మన కలెక్టర్ గారు కానీ లేకపోతే మనం ఎమ్మెల్యే గారు కానీ ఆధ్వర్యంలో ఇది జాబ్ మేళా నిర్వహిస్తున్నామండి. ఈ జాబ్ మేళాలో పాల్గొన్న కంపెనీలకు ఎటువంటి రుసుము చెల్లించే అవసరం లేదండి. ఎవరు కూడా ఇక్కడ మనం ప్రిన్సిపల్ గారు కానీ లేకపోతే మన కరస్పాండింగ్ మన ప్రతాప్ గారి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నామండి. ఇది మన నియోజకవర్గమే కాకుండా మన జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువకులు అందరూ సద్వినియోగం చేసుకుంటారండి. ఉదయం 22వ తారీఖు నాడు 9:30కి వచ్చి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా ఉంటుందండి. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకుంటే కనుక మన జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ మంచి అవకాశాన్ని కల్పించినందుకు మేము అడిగిన దానికి మన కాలేజ్ మేనేజ్మెంట్ అండ్ ప్రతాప్ సార్ గారికి అలాగే మన ప్రిన్సిపల్ గారికి అలాగే మన కాలేజ్ మేనేజ్మెంట్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు అండి. డిగ్రీ కాలేజెస్ అనగా మనకు మొదట గుర్తొచ్చేటువంటిది బిఏ బీకామ్ బిఎస్సి ఇటువంటి డిగ్రీకి సంబంధించినటువంటి బోధనా విషయాలే మనందరం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. మారుతున్నటువంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వృత్తిపరంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి పరంగా జరుగుతున్నటువంటి అనేకటువంటి విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని బోధనాంశాల్లో ప్రాధాన్యత క్రమంలో వేటికి ప్రాధాన్యత ఇస్తే వారి యొక్క వృత్తి నైపుణ్యం పెరిగి ఉపాధిని పొందగలరు అనేటువంటి దాని మీద అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి ఇటువంటి కార్యక్రమాల్లో లబ్ధి పొందడం కోసం విద్యార్థులకి తగు శిక్షణ కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల్లో వివిగిరి డిగ్రీ కళాశాలలో అటు డేటా ఎంట్రీ అని టైలరింగ్ అని పైథాన్ అని అసిస్టెంట్ ఎలక్ట్రికల్ కోర్స్ అని సోలార్ అని ఇటువంటి అనేక రకాలైనటువంటి శిక్షణ మరి బోధనాంశంగా
కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులకే కాకుండా స్థానికులకు అందరికీ ఉపయోగపడే రకంగా కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు గాను మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కాలేజీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఉపాధిని పొందడం కోసం పొందినటువంటి శిక్షణ వృధా కాకుండా అప్పుడప్పుడు జాబ్ మేళాలు నిర్వహిస్తూ మరి యొక్క విద్యార్థుల్లో నిరుత్సాహానికి తావు లేకుండా వారి కాళ్ళ మీద వారు నిలబెట్టడానికి దోహదం చేసే విధంగా ఈ జాబ్ మేళాలు నిర్వహించడంలో భాగంగా మరొక్కసారి రేపు 22వ తేదీ నాడు వివిగిరి కళాశాలలో మరి ఈ మధ్య బాధ్యత తీసుకున్నటువంటి డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ లోకమాన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇటు వివిగిరి కళాశాల అటు డిఎస్డిఓ గారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఇలా నిర్వహించుకుంటున్నాం. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మనము ఈ 22వ తారీఖున ఒక పెద్ద మెగా జాబ్ మేళా ఏపీ ఎస్ఎస్డిసి వారి ఆధ్వర్యంలో కండక్ట్ చేస్తున్నాము. దీనిలో మనకి పీజీ నుంచి 10th క్లాస్ వరకు ఎవరైతే ఎలిజిబుల్ సర్టిఫికేట్స్ ఉన్నారో, ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా జాబ్ ఆపర్చునిటీస్ మా కాలేజీ తరఫున మేము ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ డిఫరెంట్ 15 కంపెనీలు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. సోలార్కి సంబంధించి సర్టిఫికేట్స్ ఉన్న ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. దాంతోపాటు బీటెక్ స్టూడెంట్స్ కూడా మనకి ఇంటర్వ్యూకి రావాల్సిందిగా కోరుతున్నాం. దీంతో పాటు హుండీ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాలేజీలో హుండీ నియోజకవర్గ పీపులే కాకుండా భీమవరము మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఏపీ స్టేట్ నుంచి ఎక్కడి నుంచి అయినా కానీ ఈ ఇంటర్వ్యూకి రావచ్చు. వారు వచ్చి ఉపాధి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. భీమవరం డాక్టర్ సిఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 27న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డాక్టర్ సిఎస్ఎన్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ మేళా జరగనుంది. సుమారు 20 కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొనున్నాయి. డిగ్రీ, పీజీ, బీటెక్, ఇంటర్మీడియట్, 10th విద్యార్థులు కూడా ఈ క్యాంపస్ డ్రైవ్ లో పాల్గొనవచ్చని, దీనికి ఆన్లైన్ ద్వారా గానీ కళాశాలకు నేరుగా కూడా వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోనవచ్చని, ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేవారు naipunyam.ap.gov.in పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ చీడ సత్యనారాయణ చెప్పారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ సత్యనారాయణ మాట్లాడుతూ మంచి పేరున్న కంపెనీలు హెటారో, అమర్ రాజా, అరబిందో లాంటి 20 కంపెనీలు దీనిలో పాల్గొంటున్నాయని, అదే రోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందిస్తారని అన్నారు. ఏపీ ఎస్ఎస్డిసి జిల్లా మేనేజర్ పోతిన లోకమాన్ మాట్లాడుతూ అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఎస్డీఓ నిమ్మల ఆంజనేయులు, కళాశాల వైస్ ప్రిన్సిపల్ జీవీ రమణ, హెచ్ఓడి సిహెచ్ కృష్ణారావు, బి ప్రభాకర్రావు, ఎం రాజ్కమల్, జి సుధా, పూర్ణ, కెవి సత్యకృష్ణ, ఏ శ్రావణి, పి దుర్గాప్రసాద్, సిహెచ్ తేజస్వి, ఓంప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ సిఎస్ఎన్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో మెగా జాబ్ మేళా ప్రిన్సిపల్ గారు, మా సిబ్బంది ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పుడే ప్రిన్సిపల్ గారు వివరంగా మీకు అంతా చెప్పడం జరిగింది. ఈ హైయర్ ఎడ్యుకేషన్ అనేప్పటికీ 3 విభాగాల్లో మేము ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకటి, వారికి సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ని వారికి కంప్లీట్గా ఇచ్చి వారు ఉద్యోగం చేసేప్పుడు ఇదంతా కూడా ఉపయోగపడేటువంటి విధంగా తయారు చేయాలి. 2, స్కిల్ డెవలప్మెంటు, వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్స్ అన్నీ కూడా ఉద్యోగానికి సంబంధించినటువంటి స్కిల్స్, సబ్జెక్టుకి సంబంధించినటువంటి స్కిల్స్ ఇవన్నీ కూడా నేర్పడం జరుగుతుంది. అవి వాళ్ళు ఉద్యోగం చేసేప్పుడు ఉపయోగపడతాయి. 3వది, పర్సనాలిటీ డెవలప్మెంటు ఇక్కడ నేర్పాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా బాధ్యత తీసుకుంటున్నాం. వాళ్ళు పంక్చువాలిటీ దగ్గర నుంచి, బిహేవియర్ ప్యాటర్న్స్ దగ్గర నుంచి, వాళ్ళు ఈ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ దగ్గర నుంచి అవన్నీ కూడా ఈ మధ్యలో క్లాసెస్ అన్నీ కూడా పెడుతూ ఉంటాము. అంచేత ఈ 3 విభాగాల్లో కూడా విద్యార్థులందరినీ కూడా చక్కగా ట్రైన్ చేసి వాళ్ళు ఈ ఎగ్జామినేషన్లో, యూనివర్సిటీ ఎగ్జామినేషన్లో పాస్ అవడంతో పాటు ఉద్యోగం కూడా తీసుకుని దేశానికి ఉపయోగపడేటువంటి పౌరులుగా తీర్చిదిద్దడం కోసం మా కళాశాల కృషి చేస్తోంది. దానికి ఈ సహకారంగా గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మాకు ఇవ్వడం జరిగింది. చాలా ఉపయోగపడుతోంది పిల్లలందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి. ఈ సందర్భంగా మీకు కూడా మేము ధన్యవాదాలు తెలియపరుచుతున్నాం. అంతకుముందు కంటే ఇప్పుడు ఉద్యోగాలు అవకాశాలు చాలా బాగా పెరిగినాయి. కంపెనీల వారు అంతకుముందు కంపెనీల వారి దగ్గరికి వెళ్ళి మేము రిక్వెస్ట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు కంపెనీలే కాలేజీలకు వచ్చి మేము మేళాలో పాల్గొంటామని చెప్పేసి వారు ఆఫర్ చేస్తున్నారు.
కాబట్టి ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం స్కిల్స్ బాగా పెంచుకున్నట్టయితే మన పిల్లల్ని బాగా ట్రైన్ చేసినట్టయితే చాలా మంచి జీతాలతోటి మన పిల్లలందరూ మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటారు. కాబట్టి అదంతా కూడా ట్రైన్ చేసినటువంటి స్టాఫ్ అందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ నెల 27వ తారీఖున మెగా జాబ్ మేళా ఆర్గనైజ్ చేస్తున్నాము. కాబట్టి దీనిలో సుమారు 20 కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచి అయినా సరే స్టూడెంట్స్ వచ్చి ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే డాక్టర్ సిఎస్ఎన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, అలాగే ఏపీఎస్ఎస్డిసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు జాయింట్లీ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్. ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, దాంతోపాటుగా ఫైనలీ రిపేర్ అయిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటాయి. సుమారు 20 కంపెనీస్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి. 27వ తారీఖు నాడు మన స్థానిక భీమవరం డాక్టర్ సిఎస్ఎన్ డిగ్రీ కాలేజ్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామండి. ఈ మెగా జాబ్ మేళాకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే నిరుద్యోగులు యువకులు ఎవరైతే ఉన్నారో పట్టణంలో కానీ లేదా మన జిల్లా నలుమూలల నుంచి కానీ ఈ యొక్క మెగా జాబ్ మేళాని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. ఈ యొక్క మెగా జాబ్ మేళాలో సుమారు పైచీలకు 20 కంపెనీల వరకు వస్తున్నాయండి. దీంట్లో ప్రముఖమైన కియా మోటార్స్, లేకపోతే డెక్కన్ కెమికల్స్, లేకపోతే అపోలో ఫార్మసీ, హెట్రో డ్రగ్, ఇలాగ సుమారు మన చుట్టుపక్కల ప్రాంతాల్లో అవకాశాలన్నీ కూడా ఒక వస్తున్నాయండి. దీంట్లో 10th నుంచి ఇంటర్, డిగ్రీ, బీటెక్ లేకపోతే ఎవరైనా సరే దీంట్లో పాల్గొవచ్చండి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం కుముదువల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సాగి లక్ష్మీ మధుసూదన్ రాజు గుండెపోటుతో మృతి చెందారు. ఆయన పార్థివ దేహానికి డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు తనేడు, కనుమూరి భరత్, పలువురు టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పూలమాల వేసి నివాళులర్పించారు. మధుసూదన్ రాజు పార్థివ దేహానికి పార్టీ జెండా కప్పి సంతాపం తెలియజేశారు. మధుసూదన్ రాజు మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటని అన్నారు. పాలకోడేరు సొసైటీ బ్యాంక్ మాజీ అధ్యక్షులు కొత్తపల్లి నాగరాజు, జిల్లా డీసీ చైర్మన్ మురళీ కృష్ణంరాజు పాడెమోశారు. జోహార్ మధురాజా, జోహార్ జోహార్ మధుసూదన్ రాజు, జోహార్ జోహార్ మధుసూదన్ రాజు, జోహార్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.